హాయ్ అందరు నమస్కారం. నేను మీ మాధవ్ అడ్వకేట్. ఎలా ఉన్నారు అందరూ? మనం లాస్ట్ వీడియోలో ఏఐబి ఎగ్జామ్ 2025లో నవంబర్ 30 రాసినటువంటి అభ్యర్థుల గురించి వాళ్ళకి టిప్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ముందు వీడియోలో. అయితే ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత కొంతమంది అభ్యర్థులు కానీ మనకు తెలిసిన వాళ్ళు కూడా కాల్ చేసి అడగడం జరిగింది, సార్ పేపర్ ఈ సంవత్సరం చాలా స్ట్రిక్ట్ వచ్చిందని. పేపర్ స్ట్రిక్ట్ రాలేదండి. నేను మీకు వీడియోలన్నీ కూడా చెప్తూనే ఉన్నాను, ప్రతి వీడియోలో కూడా చెప్పాను. టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్ అనేది చెప్పాను మీకు. అది మీరు ఎక్కువ కూడా తీసుకోవాల్సింది, టైం ఎక్కువ తీసుకొని పెట్టడం వల్ల కూడా ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోయారు. సో నేను చెప్తూనే ఉన్నాను మీకు, ప్రతి క్వశ్చన్కి ఒక టైం అనేది పెట్టుకోండి. ఆ టైం వల్ల మీరు ఎగ్జామ్ అని క్వాలిఫై అవుతారని కూడా. చాలామంది టఫ్ వచ్చిందని, ప్రతి సంవత్సరం టఫ్ వస్తూనే ఉంటుంది పేపరు. మనం ఎలా రాస్తున్నామో, ఏ విధంగా రాస్తున్నాము అనేది దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. సో లాస్ట్ మనం చూసుకుంటే ఈ 100 క్వశ్చన్స్లో కూడా ఆల్మోస్ట్ 50 క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేసే క్వశ్చన్లు ఉన్నాయి. మనం లాస్ట్ వీడియోలో చెప్పాము ఎన్ని క్వశ్చన్స్ కూడా మీరు చేయొచ్చు అనేది. సో ఆ విధంగా ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ వీడియోస్ పెడతాను. ఈ క్వశ్చన్ పేపర్ మనం పార్ట్ వైజ్గా మనకు 100 క్వశ్చన్స్ ఉన్నాయి. రోజుకు ఒక 10 నుంచి 20 క్వశ్చన్లు మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మ్యాక్సిమం అందరూ కూడా క్వాలిఫై అవుతారని నేను అనుకుంటున్నాను. ఏఐబి ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ 2020 అనేది 2025లో నిర్వహించినటువంటి. సో మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా కూడా మళ్ళీ మీకు అబ్జెక్షన్ ఆప్షన్ అనేది ఆన్లైన్లో ఒకటి పెడతారు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది. మీరు అది ఒకసారి చెక్ చేసుకుని కూడా మీరు మళ్ళీ ఏమైనా అబ్జెక్షన్స్, మీకు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఏమైనా 1 or 2 మార్క్స్ ఏమైనా యాడ్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా మీరు ఒక 200 రూపీస్ అంత ఫీజు ఉంటుంది, అది పే చేసుకొని మళ్ళీ మీరు రీవెరిఫికేషన్గా పెట్టుకున్నారంటే 100% కూడా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.